ఓం శాంతి. ప్రతి ఆత్మ కూడా పరమాత్మని స్మృతి చేయాలి. అయితే మొట్టమొదటి ఏంటంటే మనం ఎవరికి దుఃఖం లేని కర్మ చేయాలి. అదొక్కటి మనం చెక్ చేసుకోవాలి. మనస వాచ కర్మ దుఃఖం లేకుండా కర్మ చేయాలి. మనం మన స్వయం కోసం ఏం చేస్తున్న కర్మలు అవి మన మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసే కర్మల్లో ఏమైనా దుఃఖ కర్మలు ఉన్నాయో అని చెక్ చేసుకోవాలి. అది ఎలాగా జ్ఞానం ద్వారా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఆయన అన్న కదా, మరి ఆయనలో తండ్రి పరమాత్ముడు వచ్చినప్పుడు ఆయనకి అప్పుడు పెళ్ళి అయింది, భార్య ఉన్నారు, యశోద కృష్ణ గారు ఉన్నారు, యశోద మాతాజీ గారు. తర్వాత నుంచి అలాగే పిల్లలు కూడా ఉన్నారు, నారాయణ దాదాన్ ఉన్నారు, మళ్ళీ నిర్మలా శాంతి కుంజన్ ఉన్నారు, తర్వాత ఇంకా దాదిలాలు ఉన్నారు. వారు చాలామంది అంటే వాళ్ళ కూతురులాలు. మరి అతనిలోకి వచ్చి తండ్రి పరమాత్ముడు మరి పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా. అంటే ఇక్కడ ఏంటంటే పెళ్ళి చేసుకోకూడదని కాదు, పెళ్ళి చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకోవచ్చు అని 100% గ్యారెంటీ చెప్తుంది. ఇది నా తండ్రి పరమాత్మ నాకు ఇవన్నీ అనుభవాలు చేయించారన్నమాట. ఇప్పుడు అంటారు ఏ రాయి అయితే ఏంటి పన్నోడు కట్టుకుందుకు అంటారు, అంతే కదా. అలాగే ఏంటంటే మొట్టమొదటి ఏం చెప్తున్నాడు, ఆత్మని పరివర్తన చేయనందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, పతితాత్మని పావనంగా చేయనందుకు వచ్చాను అని తండ్రి పరమాత్మ చెప్తాను. దీనికి ఏంటంటే మాయ ఏం చేసిందంటే దేహభ్రాంతిని బాగా తీసుకెళ్ళిపోయింది. ఈ దేహభ్రాంతిలోని కొట్టిమిట్లు ఆడుతున్నాం. ఈ దేహభ్రాంతికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని అంతా మాయ తయారు చేసి పెట్టేసింది. ఆత్మజ్ఞానాన్ని తండ్రి పరమాత్ముడు ఆత్మజ్ఞానాన్ని అంత ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే భగవద్గీతలో కూడా సారం పిండిలో ఎంత అంటారు, ఎంత చపాతీ పిండిలో ఉప్పు ఎంత అన్నట్టు సారం కదా రుచి. ఉప్పు లేకపోతే దాని రుచి ఉండదు. అలాగే సారమైనది పరమాత్ముడు అదే చెప్తున్నమాట. స్వయాన్ని నువ్వు ఆత్మ అనుకొని నన్ను స్మరించని చెప్తారు. ఈ విధంగా ఏంటంటే కర్మల తాలూకా రహస్యం ఎన్నో ఉన్నాయి అని చాలామంది ఏంటనుకుంటారంటే దేహానికి సంబంధించింది. ఇప్పుడు మావారు ఏమన్నారు తండ్రి పరమాత్ముడు అంటే ఆత్మజ్ఞానం చెప్పారు, మీరు బయటని ఎక్కడా తినొద్దు భుజించొద్దు అన్నారు. బయటన అంటే అక్కడ ఏంటి దాని అర్థం, బయట అంటే మనం చనిపోయినప్పుడు శరీరాన్ని బయట పెట్టేస్తాం. ఎవరినైనా మన వాళ్ళు కాకపోతే వాళ్ళు బయట పెట్టేస్తాం. అంటే లోన్ అంటే మన లోన్ నేటి ఉంది, ఆత్మ ఉంది. బయట నేటి ఉంది శరీరం. మనకి ఎవరైనా శరీరం కనబడుతుంది కానీ ఆత్మ కనబడదు. దేహభ్రాంతి విషయాలు మనం వినకూడదు, ఆత్మకు సంబంధించిన విషయాలు మనం వినాలి. అందుకే ఏంటంటే బయట వాళ్ళు ఏమైనా చెప్పిన ఏంటంటే ఈ జ్ఞానం అంతా మొత్తం అంతా దేహానికి సంబంధించింది ఎక్కువగా నడుస్తుంది అన్నమాట. అందుకే మన కథలు, పురాణ కథలు అన్నీ నిజం అనుకున్నాం. ఆ కథల నుంచి ఎందుకంటే దేహం ఎంతైతే పెద్దదో ఈ కథలు అంత పెద్దదిగా లక్షలు వేల సంవత్సరాలు. ఇప్పుడు మన నెక్స్ట్ లైన్లో చెప్పుకుందాం, టైం లేదా ఇచ్చావు.